ప్రధాని మోదీ రీసెంట్గా చేసిన స్టేట్మెంట్స్. మరి ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ప్రధాని మోదీ ది వెరీ ఫస్ట్ రియాక్షన్గా మాట్లాడుకుంటున్న సందర్భం. ప్రధాని మోదీ మరో సంచలన వీడియో రిలీజ్ చేశారు. పరీక్షలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త ప్లాన్ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు మోదీ ప్రకటించారు. నందన్ నీలేఖని ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ప్రధాని. పరీక్షలు మరింత పక్కాగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ చర్యలంటూ చెప్పుకొచ్చారు. ఆయన టెక్నాలజీతో పరీక్షల నిర్వహణలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నామంటున్నారు ప్రధాని. పరీక్షల్లో తప్పులు మోసాలకు అడ్డుకట్ట వేసేలా కొత్త విధానం ఉండబోతోందంటూ చెప్పుకొచ్చారు ప్రధాని. నీలేఖని ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపడతాం అంటూ చెప్పుకొచ్చారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే కఠిన చర్యలు తప్పవంటూ ఉన్నారు మోదీ. విద్యార్థుల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు మోదీ. ఎవరైతే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటారో లేకపోతే ఆడుకున్నారో వాళ్ళను జైలుకి పంపిస్తాం, ఊచలు లెక్క పెట్టిస్తాం అంటూ ఉన్నారు ప్రధాని. పరీక్షల అక్రమాలపై వేగంగా విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు మోదీ. రేపు మరింత కఠినమైన చట్టాన్ని పార్లమెంటు ముందుకు తీసుకొస్తామంటూ కూడా మోదీ చెప్పుకొచ్చారు. ఇందుకే ప్రధాని మోదీ ఏమన్నారు ఒక్కసారి చూద్దాం, ఆ తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడుకుందాం. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज़्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद. ఆల్రైట్, ఇంట్రెస్టింగ్ వీడియో అది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఫ్రమ్ ద పాస్ట్ 2 days, లాస్ట్ 2 days నుంచి వర్టికల్ వీడియోస్ చేస్తున్నారు ప్రధాని. యూ కెన్ సీ దట్. మరి ముఖ్యంగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆయన ఎక్కువగా వర్టికల్ వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు సెల్ఫీ వీడియో కావచ్చు, నైట్ ఆ తర్వాత వెరీ నెక్స్ట్ డే చేసిన వీడియో కావచ్చు, ఈ రోజు ఈ వీడియో కావచ్చు, వర్టికల్ వీడియోస్కి వెళ్తున్నారంటే యూ కెన్ సీ దట్ సమ్ ఒక బహుశా కొత్త విధానంగా యువతతో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ది వెరీ ఫస్ట్ క్వశ్చన్. అండ్ లేటర్ ఆన్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వీటన్నిటికి సంబంధించి మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ఎత్తున యువత నుంచి వ్యతిరేకత వచ్చిందనలో అతిశయోక్తి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యతిరేకత అక్కడి నుంచి దాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నమో లేకపోతే దాన్ని తప్పును సరిచేసుకునే ప్రయత్నమో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేయబోతుందా? అందుకే యూత్తో కనెక్ట్ అయ్యేందుకు సెల్ఫీ వీడియోస్ చేయడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్తున్నట్టుగా పార్లమెంట్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకురాబోతున్నాం, ట్రాన్స్పరెన్సీ కోసం అట్ ద సేమ్ టైం టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించబోతూ ఉన్నాం అనేది ఇక్కడ ప్రధాని చెప్పుకొచ్చిన మాట. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? ప్రధాని మోదీ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు? పరీక్షల్లో సమాలు చెప్పుకునేందుకు కేంద్రం కొత్త ప్లాన్ చేసింది. దానికోసమే హై పవర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. మోడీ ఇప్పుడు వీడియో చేయడం పట్ల మొన్న ఈ ఆందోళన నేపథ్యంలో ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత అదే రోజు రాత్రి ఆయన దాదాపుగా 10 లక్షల మంది ఆయనతో కనెక్ట్ అయ్యారు అనేది ఒక సమాచారం. దానికి ఆయన స్పందిస్తూ మరొక వీడియో, మీరందరూ ఇక్కడ అందరిపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. మీరు రాబోయే రోజుల్లో ఇటున్న వీడియోతో నేను ప్రతి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పిన పరిస్థితి. ఇన్ని పక్కన పెట్టనే
నందన్న దేశకని ఆందోళన విద్యాశాఖ టాస్క్ ఫోర్స్ పరీక్షలు లక్షణ 5 చర్యలు ఇంకా చెప్తున్నారు. టెక్నాలజీ పరీక్షల్లో నిర్వహణలో కొత్త మార్పులకు శ్రీకారం చేస్తున్నారు. పరీక్షల తప్పులు మోసాలు కొత్త విధానం విలేకని నివేదిక ఆధారంగానే చర్యలు చేపడతామని కూడా ఆయన ఎవరైతే విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నారో వాళ్ళను జైలుకి పంపించి తీరతామని చెప్పి ఆయన చెప్తున్న పార్లమెంట్ లో మరింత కఠినమైన చట్టాల్లో పార్లమెంట్ లో మరి అంటే ఆయన నేరుగా ఇప్పుడు వరకు కూడా ఇక్కడ ఒక్కసారి కూడా మీడియా ఇంటరాక్షన్ జరగలేదు. ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఆయన మీడియా ఇంటరాక్షన్ జరగలేదు. ఆయన 10 సంవత్సరాల్లో దాదాపుగా ఒక్కసారి కూడా మీడియా నేరుగా ఇంటరాక్షన్ అయ్యి చేయకుండా గడిపిన ఏకైక ప్రధాని ఎవరు అంటే మోడీనే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ అంశాల మీద కూడా ఇప్పుడు కూడా ఎక్కడ మీడియా గురించి మాట్లాడటమో లేకపోతే అతను ఏం చేసినా చాలా ప్రకటనలో బహిరంగ సభల్లోనో లేదా నేరుగా వీడియోల్లోనో ట్వీట్ల ద్వారానో తను చేయాలనుకున్నది చేస్తున్నది చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చూడాలి అంటే పబ్లిక్ తో నేరుగా మాట్లాడారు ప్రయత్నంలో భాగంగా ఇంకా కొంత మనం మాట్లాడుకున్నట్టుగా మొదటి వీడియో రిలీజ్ చేసినప్పుడు ఆయనకి కొంత పబ్లిక్ నుంచి సపోర్ట్ వచ్చిందని బీజేపీ ప్రత్యేకత చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూని ఏ విధంగా చూస్తారనేది చూడాల్సిన అవసరం అయితే మనకు కనబడుతుంది. బట్ మొత్తం మీద అయితే మరోసారి ఆయన వీడియో రిలీజ్ చేసి ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తాం. ఇది విలేకని ఆధ్వర్యంలో ఈ ఫోర్స్ పనిచేస్తుందని ప్రయత్నం అయితే చూసాం. దీంతో మరి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన పరిస్థితి మనకి కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రధాని మోదీ రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం ఇన్స్టంట్గా మారుతూ ఉంది. నందన్ నీలేకని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అసలు ఇంతకీ ఎవరు ఈ నందన్ నీలేకని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇండియాలో డిజిటల్ రివల్యూషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ డిజిటల్ రివల్యూషన్కు లేకపోతే మార్పుకో పరివర్తనకో పునాది వేస్తున్న ప్రముఖ టెక్నాలజీ నాయకుడు అండ్ ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పి మాట్లాడుకుంటారు నందన్ నీలేకని. ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడిగా ఆధార్ వ్యవస్థ రూపకర్తగా ఆయనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు విశ్వ ప్రసిద్ధ అంటూ కూడా ప్రధాని మోదీ కోట్ చేసుకొచ్చారు. ఐఐటి బాంబే నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశారు ఈయన. 1981లో ఎన్ఆర్ నారాయణమూర్తి తదితరులతో కలిసి ఇన్ఫోసిస్ను స్థాపించారు ఆయన. 2022-2027 మధ్య ఇన్ఫోసిస్ సీఈఓగా పనిచేసి కంపెనీని ఒక వరల్డ్ స్టేజ్లో ప్రపంచ స్థాయి ఐటీ దిగ్గజంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు ఈయన. అండ్ దీంతో పాటు భారత్ కోసం ఆయన చేసిన సేవల గురించి మాట్లాడుకుంటే ఆధార్ గురించి మాట్లాడుకుంటారు. ద వెరీ ఫస్ట్ థింగ్ అఫ్ కోర్స్ ఇంకా ఉన్నప్పటికీ కూడా 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇన్ ద సెన్స్ అప్పుడు గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఎన్డీఏ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ బిఫోర్ దట్ యూపీఐ హామీ గురించి మాట్లాడుకుంటారు. పక్కన పెడితే 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనను UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలి చైర్మన్గా నియమించింది. ఆయన లీడర్షిప్లో ప్రతి భారతీయుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య, మనం ఆధార్ గురించి మాట్లాడుకుంటాం, అందించే వ్యవస్థ రూపొందింది. బయోమెట్రిక్ బేస్డ్ ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థగా ఇది ఎదిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, లబ్ధిదారుల విషయం కావచ్చు, ఖచ్చితంగా గుర్తించిన విషయంలో నకిలీ లబ్ధిదారుల్ని తగ్గించిన విషయంలో అఫ్కోర్స్ ఆధార్ సేవల గురించి అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. సో అలా ఉపయోగపడింది. ఆ తర్వాత ఇండియా స్టాక్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. DPI అంటూ ఉంటారు. నీలేకని ఇండియాలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ DPI ఆ భావనను ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖులు ఒకరు. అండ్ దీనివల్ల అభివృద్ధి చెందిన వ్యవస్థల గురించి మాట్లాడుకుంటే ఆధార్, eKYC, eSign, మనం మాట్లాడుకునే డిజి లాకర్, UPI, ఇవన్నీ కూడా UPI అంటే మనం ఈ ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా అవి. అండ్ UPIని NPCI అభివృద్ధి చేసినప్పటికీ ఇండియా స్టాక్ రూపకల్పన డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణలో నీలేకని చేసిన కృషి UPI వేగంగా విస్తరించడానికి తోడ్పడింది అని చెప్పి విస్తృతంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఒకటిగా నిలిచిందంటే ఆయన పాత్ర కూడా కీలకంగా ఉందనేది. దాంతోపాటు ఈకే స్టెప్ ఫౌండేషన్ ద్వారా, బహుశా నా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయ్యిండొచ్చు కాక, దీని ద్వారా పిల్లల ప్రాథమిక అక్షరాస్యత, దాంతోపాటు